పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏ రేంజ్ లో ఉంటుందో సర్దార్ గబ్బర్ సింగ్ ప్రూవ్ చేసింది. ఎక్కువగా బెనిఫిట్ షోలు వేయడం, అర్ధరాత్రి నుంచే ప్రదర్శించడం కారణంగా రిలీజ్ రోజు తెల్లవారుజాముకే సర్దార్ గబ్బర్ సింగ్ టాక్ బయటకు వచ్చేసింది. విపరీతంగా డివైడ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. మార్నింగ్ షో కూడా పడకముందే ఇలాంటి టాక్ వచ్చాక వేరే ఏ హీరోకైనా పరిస్థితి చాలా బ్యాడ్ గా ఉంటుంది. కానీ ఇక్కడున్నది పవర్ స్టార్, అందుకే ఓ రేర్ ఫిట్ సాధ్యమైంది. సర్దార్ గబ్బర్ సింగ్ ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజున వసూలు చేసిన మొత్తం గ్రాసు 40.8 కోట్ల రూపాయలు. బాహుబలికి తెలుగు, తమిళ, హిందీ వెర్షన్లతో వచ్చిన మొత్తం 73 కోట్లు. 40.8 కోట్లు తొలి రోజు వసూళ్లతో పవన్ కళ్యాణ్ సౌత్ లోనే సెకండ్ ప్లేస్ ఆక్రమించేశాడు. ఆ తర్వాత మూడో స్థానంలో ఉంది రజనీకాంత్ మూవీ లింగా, 39 కోట్ల గ్రాసు. 4వ ప్లేస్ శంకర్ ఐ చిత్రం 36 కోట్లతో నిలిచింది. 33 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి మహేష్ శ్రీమంతుడు 5వ స్థానంలో ఉంది. బ్యాక్ టాక్ వచ్చిన సినిమాతో సౌత్ ఇండియాలో సెకండ్ బెస్ట్ గా నిలవడం అంటే చిన్న విషయం కాదు. అది పవర్ స్టార్ స్టామినా. ఒకవేళ మంచి టాక్ వస్తే బాహుబలిని దాటేయడం జరగకపోయినా లాంగ్ రన్ లో మాత్రం ఇండస్ట్రీ బెస్ట్ లిస్ట్ లో ఖచ్చితంగా చోటు దక్కించుకునేదే. ఇక్కడ ఇచ్చిన అంకెలన్నీ గ్రాస్ లెక్కల్లోనివి. తొలి రోజు వసూళ్లలో దాదాపు డిస్ట్రిబ్యూటర్ వాటా దాదాపు 75% ఉంటుంది.